కొంచెం కొంచెంగా తెల్లవారుతుంది. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఇలా ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రం ముగ్గు చాలా బాగా వేసుకుంటాను. ఇలాంటి పిచ్చుకల సౌండ్స్ వింటూ అబ్బా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ వైబ్స్ అయితే చాలా బాగుంటాయి. ఇవాళ ముగ్గు అయితే ఇలా వేశాను. ముగ్గు ఎలా ఉందో నాకైతే కామెంట్స్లో చెప్పండి. చిన్నప్పటి నుంచి ముగ్గులు వేయడం అంటే చాలా చాలా ఇష్టం. ఇలాంటి స్పెషల్ డేస్లో అయితే కంపల్సరీ నేను స్పెషల్గానే ముగ్గు వేసుకుంటాను అనమాట. మా టెర్రస్ పైన మీకు పుదీనా చూపిస్తాను చూడండి, ఎంత బాగా పుదీనా వచ్చింది అసలు. ఎర్లీ మార్నింగ్ డీటాక్స్ డ్రింక్స్కి నేను ఇదే పుదీనా యూజ్ చేస్తాను. వావ్, వాట్ ఈస్ సన్ రైజ్! మీలో ఎంతమందికి ఇలాంటి సన్ రైజ్ అంటే ఇష్టం చెప్పండి. ఇవాళ ముగ్గు వేసేసరికి కొంచెం బాగానే టైం అయితే ఇవాళ మీకు ఒక డిఐవై అయితే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చేసింది మనకున్న ముగ్గుల పిచ్చితో ఎక్కడ పడితే అక్కడ ముగ్గులు వేసేయడమే. చూడండి ఇది ఎలా ఉంది, దీన్ని నేనే రెడీ చేశాను. ఇవాళ మీకు చూపిద్దామని చూపిస్తున్నా. ఇలా సన్ రైజ్ పడినప్పుడు చాలా చాలా క్యూట్గా మెరిసిపోతుంది. ఎలా ఉంది ఈ ఆర్ట్? ఎలా ఉంది? అద్దిరిపోయింది కదా, నాకు తెలుసు అద్దిరిపోతుందని. ఇక నేను ఇంట్లో వర్క్స్ అన్నీ తొందరగా ఫినిష్ చేసుకొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఓట్స్ నానబెట్టుకుంటున్నాను. ఇవాళకి నా బ్రేక్ఫాస్ట్ అదే అనమాట. పిల్లలకైతే ఇవాళ ఇడ్లీ పెట్టేశాను, నాకైతే ఓట్స్ అనమాట ఇవాళ బ్రేక్ఫాస్ట్. ఈ ఓట్స్లో కొన్ని డ్రై ఫ్రూట్స్, ఎన్ని డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, పిస్తా కానీ బాదం కానీ, బాదం అయితే నానబెట్టింది మాత్రమే తీసుకోవాలి. ఇలా పంకిన్ సీడ్స్ ఉంటే మీ దగ్గర సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే డ్రై డేట్స్, అండ్ నేనైతే షుగర్ యూజ్ చేయనండి, బెల్లం మాత్రమే యూజ్ చేస్తాను. చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ ఇందులో మీ దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. మా లక్కీ వాళ్ళ స్కూల్లో స్పాట్ వాల్యుయేషన్ ఉన్నందుకు లక్కీ బెట్ట అయితే తొందరగా వెళ్ళిపోతుంది అనమాట. మార్నింగ్ టైంలో కాదు, వాళ్ళకి ఆఫ్టర్ ఎగ్జామ్ కాబట్టి తను 11:30 వరకే వెళ్ళిపోవాలి స్కూల్కి. సో తన కోసం అని ఈ పప్పు నేను ముందుగానే ప్రిపేర్ చేసేసి కుక్కర్లో వేసేసి పక్కన పెట్టేసి నేను ఇప్పుడు స్నానానికి అయితే వెళ్ళొచ్చి పూజ చేసుకుందామని అనుకుంటున్నాను. సో తన కోసం ఇప్పుడు పప్పు అయితే రెడీ చేసేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ ఎలాంటి కంటెంట్ కావాలి అనేది నాకు కమెంట్స్లో చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది. సో మీరు అడిగే కంటెంట్ని బట్టి నేను ఫ్యూచర్ వీడియోస్ కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే నేను క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేయబోతున్నాను. క్యాబేజీ కర్రీ అంటే కర్రీ కాదు, ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. చాలామంది మామూలుగా క్యాబేజీ ఎలా చేస్తారంటే కట్ చేసిన తర్వాత దాన్ని ఉడకబెట్టకుండా చేస్తారు, కానీ నాకు అలా ఇష్టం ఉండదు. మనం ఫస్ట్ కుక్కర్లో క్యాబేజీ వేసి సరిపడా నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు దానికి యాడ్ చేసి ఒక 2 to 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఈ పోపులో వేసేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ క్యాబేజీ ఫ్రై అనేది రోటీస్కి ఇంకా బాగుంటుంది.
మా లక్కీకి అండ్ బుజ్జికి నాకు ఇలా చేస్తేనే ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటానన్నమాట. నేను ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే వేస్తున్నాను. ఆవాలు జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గిపోవడం కోసం కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకోవచ్చు. అది కూడా మగ్గిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అందులో మనం కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ఉడకబెట్టిన క్యాబేజీని ఇందులో కలిపేసి కొంచెం కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ మిక్స్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. మనం విజిల్స్ పెట్టుకునేటప్పుడు క్యాబేజీ ఒక 3 విజిల్స్ మాత్రమే రానివ్వాలి. అంతకంటే ఎక్కువ విజిల్స్ వచ్చేసాయే అనుకోండి ఇంకంతే, అది క్యాబేజీ ఫ్రైలా కాదు, క్యాబేజీ పేస్ట్ ఉండలా. మీకు ఇష్టమైతే ఇందులో టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టమాటోస్ కూడా యాడ్ చేస్తున్నాను. సో మీకు ఈ బ్లాగ్ ఎక్కడో ఒక చోట నచ్చి ఉంటుంది కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.